గుజరాత్ టైటన్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన నిన్న మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ మస్ట్ విన్ మ్యాచ్ లో ఓడిపోయింది. మస్ట్ విన్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ ఆల్రెడీ క్వాలిఫై అయింది కదా, మస్ట్ విన్ మ్యాచ్ అంటున్నాడేంది అనుకుంటున్నారా? అవును, ఒకవేళ గుజరాత్ టైటన్స్ లక్నోతో జరిగిన మ్యాచ్ లో గెలిచుంటే తప్పకుండా టాప్ 2 లో ఫినిష్ అయ్యేది. కానీ ఇప్పుడు జీటీ టాప్ 2 లో ఫినిష్ అవ్వాలంటే మిగతా టీమ్స్ రిజల్ట్స్ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంది. ఒకవేళ పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో 2 మ్యాచ్లు గెలిస్తే 21 పాయింట్స్ వస్తాయి. అండ్ ఆర్సీబీ కూడా 2 మ్యాచ్లు గెలిస్తే 21 పాయింట్స్ వస్తాయి. కానీ గుజరాత్ టైటన్స్ కి తమ లాస్ట్ లీగ్ మ్యాచ్ సిఎస్కే తో ఉంది. ఆ మ్యాచ్ గెలిస్తే 20 పాయింట్స్ మాత్రమే వస్తాయి. ఒకవేళ పంజాబ్ కింగ్స్ లేదా ఆర్సీబీ ఇద్దరిలో ఎవరైనా వాళ్ళు ఆడే 2 మ్యాచ్ల్లో ఒక్కో మ్యాచ్ ఓడిపోతే చాలు, జీటీ టాప్ 2 లో ఫినిష్ అవుతుంది. పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీ వాళ్ళు ఆడే రెండిట్లో 2 మ్యాచ్లు గెలిస్తే టాప్ 2 లో ఫినిష్ అవుతారు. అండ్ ముంబై ఇండియన్స్ కి టాప్ 2 లో ఫినిష్ అవ్వడానికి ఛాన్స్ ఉందా అంటే ఉంది. కానీ మిగతా 3 టీంలు కూడా వాళ్ళు ఆడే ప్రతి మ్యాచ్ కూడా ఓడిపోవాలి. అండ్ ముంబై ఇండియన్స్ పంజాబ్ తో ఆడే తమ లాస్ట్ లీగ్ మ్యాచ్ లో తప్పకుండా గెలవాలి. అప్పుడైతే ముంబై ఇండియన్స్ కి టాప్ 2 లో ఫినిష్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ జీటీ నిన్నటి మ్యాచ్ ఓడిపోయినప్పటికీ వాళ్ళకున్న టీమ్ తో కంబ్యాక్ అవుతుంది. నాకు మాత్రం టాప్ 2 లో పంజాబ్ కింగ్స్ అండ్ గుజరాత్ టైటన్స్ అండ్ టాప్ 3 అండ్ టాప్ 4 లో ఆర్సీబీ అండ్ ముంబై ఇండియన్స్ ఫినిష్ అవుతాయనిపిస్తుంది. అండ్ మీరు టాప్ 2 లో ఎవరు ఫినిష్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.